demon under our feet. I want to pray and then give this message. నేను ప్రతి అపవాది క్రియను మన యొక్క పాదముల కింద ఉంచి ప్రార్థన చేసిన తర్వాత సందేశాన్ని Just close your eyes. దయచేసి మీ యొక్క కళ్ళు Don't మూసుకోండి. listen to this message carelessly. మీరు ఏదో నిర్లక్ష్యముగా ఈ యొక్క సందేశాన్ని వినొద్దండి. Heavenly Father, we pray that Lord you bless this message. పరలోకపు తండ్రి ఈ యొక్క సందేశాన్ని మీరు దీవించినట్లు ప్రార్థిస్తున్నాను అయ్యా. Every weapon of the enemy we bind and cast it out in the name of the Lord and Savior Jesus Christ. అపవాది యొక్క ప్రతి ఉపకరణాన్ని యేసుక్రీస్తు నామములో మేము పారదోలుతున్నామయ్యా. In Jesus precious name we pray, O God. యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. First book of Samuel, సమూయేలు మొదటి పుస్తకము chapter 8. 8వ అధ్యాయము. First book of Samuel, సమూయేలు మొదటి సమూయేలు chapter 8. 8వ అధ్యాయము. Now carefully listen as brother reads the scriptures. వాక్యాన్ని చదివేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. From verse 1 we will read. మొదటి వాక్యము నుండి మేము చదువుతాము. Yes, please. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అంగీకరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. Enough. Today I titled the message as Samuel. ఈ దినమందు సందేశమునకు శీర్షిక సమూయేలు అనేటువంటి టైటిల్. I have named many children and I have given them the names from the Bible. బైబిల్ నుండి అనేక పిల్లలకు నేను పేర్లు పెట్టి ఉన్నాను. But I have not named anybody with this name as Samuel. కానీ సమూయేలు అనేటువంటి పేరైతే నేను ఇంతవరకు పెట్టలేదు. You know, I like that name Yeshu Kumar. So beautiful, you know that name Yeshu Kumar. యేసు కుమార్ అనేటువంటి పేరైతే చాలా అద్భుతమైన పేరు. And they have the eldest son, his name is Enoch. అతని యొక్క అన్న పేరు అయితే హానోక్. You know, in my school there are such beautiful names. మా యొక్క స్కూల్లో చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి పేర్లు ఉన్నవి. And one boy's name is Alleluia. ఒక అబ్బాయి పేరైతే హల్లెలూయా. You know, sometimes we keep names, Christian families, we can't even find out if they are Christians because their names are like the world. చూడండి, కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో అయితే క్రైస్తవ పేర్లని కూడా తెలియకుండా లోకరీతిగా పేర్లు ఉండే చూడండి. But in my school, if you see, and I have heard some beautiful names, Kripa and Karun Kumar, and you know, all these names are so Velugu. These names are beautiful. When you have babies, think of these names. మా యొక్క స్కూల్లో చూసినప్పుడు కృప గాని కరుణ గాని ఇటువంటి పేర్లు చాలా అద్భుతమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీకు పిల్లలు పుట్టినప్పుడు మీరు అటువంటి పేర్లు పెట్టేదానికి యోచించండి. And there's another one name, Santosham. Imagine Santosham. ఇంకొక పేరైతే సంతోషము. So beautiful. చూడండి, చాలా అద్భుతము. In calling those names itself is so beautiful. ఆ పేర్లు పిలిచే కార్యములోనే ఎంతో సంతోషం ఉన్నది. The name Samuel means, the name Hebrew, the meaning of the word Samuel is name of God. సమూయేలు అనేటువంటి హెబ్రీ భాషలో ఉన్న ఆ పేరుకు అర్థము నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామము అని అర్థం. అండ్ మరియు హర్డ్, గాడ్ హాస్ హర్డ్, దేవుడు ఆలకించెను, వినెను అని అర్థం. సో ఐ వాంట్ టు గివ్ Samuel was not only a prophet but he was also a judge of Israel. చూడండి, సమూయేలు ఒట్టి ప్రవక్త మాత్రము కాకుండా ఇశ్రాయేలు దేశములో అతడు న్యాయాధిపతిగా ఉండెను. I have a reason to tell you this, my friend. దీన్ని చెప్పుటలో ఒక కారణం ఉంది స్నేహితులారా. He was the Eli, high priest Eli and Samuel were the last judges which is mentioned in the Bible. బైబిల్లో చూసినప్పుడు చివరిగా న్యాయాధిపతులు పేర్లు చెప్పబడి ఉన్నవి. అది సమూయేలు, అంతకు ముందు ఉన్నటువంటి ఏలి, వీరు ప్రవక్తలు. He's a very important person in the Bible. బైబిల్లో చూసినప్పుడు అతడు చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి. See, there are some important things which is mentioned about Samuel. సమూయేలు గురించి
చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశములు ఉండవు. First book of Samuel, సమూయేలు మొదటి గ్రంథము chapter 2, రెండవ అధ్యాయము verse 11. Be fast. 11వ వాక్యము. You know what? When the mic came to me at 9:40 today. నాకు ఈ దినం ముందు మైక్ అయితే 9:40 నా చేతికి వచ్చింది. 9:40 it came. నాకు 9:40కి But మైక్ everything was important. చప్పట్లు కానీ కొట్టండి. ఒక్కొక్కటి కూడా చాలా ప్రాముఖ్యము. From the worship to testimony, everything was important. ఆరాధనలో చూసినప్పుడు టెస్టిమనీ గాని లేకపోతే ప్రతి భాగము కూడా ఈ ముఖ్యమైనది. రోజు కొంచెం ఓపిక కూర్చోండి. దయచేసి ఈ దినం ముందు ఓపికగా ఉండండి. God is going to speak with you. దేవుడు మీతో మాట్లాడాలని So, ఉన్నారు. first book of Samuel chapter 2 verse 11. మొదటి సమూయేలు రెండవ అధ్యాయం 11వ వాక్యములో Yes please. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. Yes please. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. Amen. See, everybody, all his family went off to their home. Samuel's father is Elkanah. సమూయేలు యొక్క తండ్రి Daddy. ఎల్కానా అయితే వాళ్ళందరూ కూడా ఇంటికి They వెళ్ళిపోయారు. all went home. But as a small boy, he stayed back in the temple. కానీ చిన్న బాలుడైనటువంటి ఆ యొక్క సమూయేలు అయితే దేవాలయములోనే ఉండెను. Verse 12, all the young boys, listen to this message today. యవనస్తులందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని వినండి. Listen to this message today. ఈ దినం ముందు ఈ యొక్క సందేశాన్ని వినండి. Verse 12. 12వ వాక్యం అయితే Yes, please. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై Enough. Hallelujah. హల్లెలూయా. Samuel was among the sons of Eli, and they were worthless people, the Bible says. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది సమూయేలు ఆ యొక్క ఏలి బిడ్డల మధ్య ఉన్నారు. కానీ ఏలి బిడ్డలైతే వారు దుర్మార్గులై ఉన్నారు. But in the midst of such worthless people, Samuel ministered to God. హల్లెలూయా. అటువంటి దుర్మార్గుల మధ్య కూడా ఈ యొక్క సమూయేలైతే దేవునికి సేవ చేస్తూ దేవాలయంలో ఉన్నారు. Don't blame your friends. మీ యొక్క స్నేహితులను మీరు వారి మీద నింద మోపొద్దండి. Don't blame your society. మీరైతే సమాజాన్ని మీద నింద మోపొద్దండి. You know, in today's colony there is today gated community. That is what they call gated community. ఈ దినం ముందు సమాజాన్ని చూస్తే గేటెడ్ కమ్యూనిటీ అంటారు. Yes, in Dammaiguda also there are a lot of gated communities. దమ్మాయిగూడలో కూడా అనేకమైన గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. And there are a lot of functions there. అది మాత్రం కాకుండా అనేకమైన ఫంక్షన్స్ ఉన్నవి. Go and ask them to have a prayer meeting. Please go. Please go and ask them to have a prayer meeting and tell them we are inviting Bala Samson. Tell them, they will shoot you. చూడండి, మీరు వెళ్ళి ప్రార్థన కూడికకు బాలా శాంసన్ గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే మిమ్మల్ని కాల్ చేస్తారు. Yes, they will shoot you with AK-47. AK-47 తో కాల్ చేస్తారు. But they will drink. కానీ వారైతే బాగా తాగుతారు. They will have holy festival. వారు పరిశుద్ధ పండుగలని నడుపుతారు. They will have all those festivals in those gated communities. ఆ గేటెడ్ కమ్యూనిటీలో చూసినప్పుడు అనేకమైనటువంటి వేడుకలు సంబరాలు చేస్తారు. You cannot mix with them. వారితో మీరు కలవకూడదు. Yes, it is going to be very difficult. అవును, చాలా కష్టము, కఠినమైన కార్యం. When you are on fire for God, దేవునికని మీరు అగ్నివలే రగులుచున్నప్పుడు definitely ఖచ్చితంగా they will not come to you. వారు మీ దగ్గర రారు. చప్పట్లు కొట్టి they cannot. వారు రానివ్వరు. Hallelujah. హల్లెలూయా. But if you are a Christian, వారు మీరు క్రైస్తవులైతే going and attending that festival, ఆ యొక్క సంబరాలకు వెళ్ళి మీరు పాల్గొంటే, and if you are coming and touching the Bible also, తర్వాత మీరు వచ్చి బైబిల్ ముట్టినా, and they are going to when you are close to God, the world does not like it. That is the fact. ఉన్నటువంటి వాస్తవం ఏమిటంటే మీరు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వారైతే మీ దగ్గరికి రారు. When we were staying in the colony, మేము కాలనీలో నివసించేటప్పుడు people will not even look at my eyes. నా కళ్ళు కూడా కనీసం ప్రజలు Even చూడండి. Christians will not even look at me. క్రైస్తవులు కూడా కనీసం ముఖాన్ని కూడా చూడరు. Because they will get scared whether I'll call them to the church. ఎందుకంటే భయం, ఒకవేళ నేను ఏదైనా సంఘాన్ని పిలుస్తున్నాను. That is the world today. అటువంటి లోకం ఈ But in the midst of this crooked generation, God wants you to be his child. చప్పట్లు. హల్లెలూయా. ఇటువంటి దుర్మార్గమైనటువంటి లోకములో కూడా దేవుడు తన బిడ్డగా ఉండనట్లు పిలుస్తున్నారు. Verse 18. 18వ వాక్యం అయితే Verse 18. 18వ వాక్యము. Yeah, I'm coming down. These are the characteristics of Samuel. ఇవన్నీ కూడా సమూయేలు యొక్క Yes, గుణాతిశయములు. please. Yes, please. బాలుడైన సమూయేలు Yeah. నారతో నేయబడిన Yeah. ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. Yeah, imagine a small boy. చూడండి, మీరు ఊహించండి, చిన్న అబ్బాయి, See, small boy wearing an ephod.
చిన్న బాలుడు అతడు ఏఫోదు ధరించుకొని ఉన్నాడు. That ephod is only worn by priest. ఆ యొక్క ఏఫోదు అయితే వారు ప్రవక్తలు మాత్రం వేసుకుంటారు, Priest. యాజకులు They wear that. ఆ యాజకులు మాత్రమే So by ధరించుకుంటారు. wearing that ephod, ఆ యొక్క ఏఫోదు ధరించుకుంటే at that ద్వారా small age, అది ఆ చిన్న వయసులో he surrendered his life to God. తన యొక్క జీవితాన్ని దేవునికి Hallelujah. హల్లెలూయా. It is when you surrender your life to God, మీరు మీ యొక్క జీవితాన్ని దేవునికి there is a సమర్పించుకున్నప్పుడు price that you have to pay. మీరు చెల్లించవలసినటువంటి వెల ఉన్నది. Yes, alone. Moses went up the mountain alone for 40 మోషే days. అయితే కొండ మీదికి 40 దినాలు ఒంటరిగా వెళ్ళెను. There is, when you want to walk with God, it is a walk with loneliness. చప్పట్లు కొట్టండి. ఒంటరిగా. హల్లెలూయా. ఒంటరిగా. నడవాలా. Hallelujah. Hallelujah. When you are alone, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు God will meet you. దేవుడు మిమ్మలను సంధిస్తారు. God will meet you. దేవుడు మిమ్మలను And సంధిస్తారు. He will comfort you. ఆయన మిమ్మలను No ఓదార్చుతారు. matter what problem you are going through. ఒకవేళ మీరు ఎటువంటి సమస్య ద్వారా వెళ్ళినప్పటికీ This is the పర్వాలేదు. surrender of the life of Samuel. ఇది సమూయేలు తన యొక్క జీవితాన్ని దేవునికని అంకితం Verse చేసుకున్నది. 26. 26వ వచనము. Yes, please. Verse 26. 26 బాలుడగు సమూయేలు Yeah. ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును Yeah. మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. அல்ல ரொம்ப அற்புதம். கர்த்தருக்கு பிரியமாய் இருந்தான், மனுஷனுக்கும் பிரியமாய் இருந்தான். He had the favor of both the Lord and the men. హల్లెలూయా. చాలా అద్భుతం అండి. యెహోవా దయయందును మనుష్యుల దయయందును అతడు And వర్ధిల్లుచుండెను. sometimes people will say, కొన్నిసార్లు ప్రజలు అంటారు, oh, I am very close. నేనైతే దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను. But they will have that, but they will not go close to the people. వారైతే ప్రజల దగ్గరికి వెళ్ళరు. Are always complaining about the people around them. ఎల్లప్పుడు చూసినా వారు చుట్టూ ఉన్న ప్రజల మీద ఏదో ఒక కంప్లైంట్ You know చేస్తుంటారు. what? The church is the best place for you to learn patience. Church is the best place. చప్పట్లు కొట్టండి. సంఘము రకరకాలు ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. రకరకాల ప్రజలు ఉన్నారు. అయినా కూడా సంఘం అనేది మీరు ఓర్పుతో ఉండేది ఎలాగని నేర్చుకునేటువంటి ఒక స్థలముగా ఉన్నది. If we love God, మనము దేవుని ప్రేమించినప్పుడు we will love everybody. చప్పట్లు. మనము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. And that is what Samuel was like that. సమూయేలు అలాగనే ఉన్నాడు. And we should love people. మనము ప్రజలను కూడా ప్రేమించాలి. You know what? ఏం తెలుసా? You just swallow, just mingu atla. అలాగనే మింగేస్తారు. When it is so big, when you want to tell, mingu. మీరు ఏదన్నా పెద్దగా చెప్పాలంటే అలాగనే మింగండి. God knows about you. చప్పట్లు మిమ్మల్ని కొట్టండి. గురించి God దేవునికి knows తెలుసు. about you. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When you go on growing in the Lord, మీరు ప్రభులో ఎదుగుచూ ఉన్నప్పుడు one thing I will tell you, shut your mouth. ఒక కార్యాన్ని మీతో చెప్పుచున్నాను. ఎక్కువ దయచేసి మాట్లాడకూడదు. మీరు ఎక్కువ మాట్లాడకుండా Don't unnecessarily. If you talk, it should be words of love. Brother, Hallelujah. how are you? Sister, how are you? Don't go and say, I love God, I am God's sake. Me, God, me, God, me. హల్లెలూయా. దయచేసి మీరు దేవుని ప్రేమించేటప్పుడు నేను నా దేవుడు మాత్రమే ప్రేమిస్తాను అని మీరు ప్రజలను ప్రేమించకుండా ఉండకూడదు. For that God did not choose you. దానికని దేవుడైతే మిమ్మల్ని ఎంపిక చేసుకోలేదు. You have to be light in this black world, in this dark world. ఈ చీకటి కలిగినటువంటి లోకములో మీరు తెలుపు రంగు కలిగిన వెలుగుగా ఉండాలి. Hallelujah. Now what happened was, read 1 Samuel chapter 2 verse 27. మొదటి సమూయేలు 2:27. Yes, please. అంతటా దైవజనుడొకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును. Enough, Andy, 1 minute. Here we see that God sent a man, a prophet, to go and speak to Eli, the high priest. చూడండి, ప్రధాన యాజకుడైనటువంటి ఏలి యొద్దకు దేవుడు ఒక దైవజనుణ్ణి పంపుతున్నారు. And just keep that. దాన్ని అలాగనే ఉంచండి. Just come to chapter 3 verse 1. 3వ అధ్యాయము మొదటి వాక్యానికి రండి. Yes,
chapter 3 verse 1. మూడవ అధ్యాయము మొదటి వాక్యము. Yes, please. బాలుడైన సమూయేలు Ah. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. Yes, please. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. Are you listening? The Bible is telling those days the word of God was rare, prophetic word was rare. దేవుని యొక్క ప్రవచన వాక్యం అయితే అది చాలా అరుదు. And then God selected Samuel to minister in front of Eli. ఏలికి ముందు పరిచర్య చేయనట్లు దేవుడైతే ఈ యొక్క సమూయేలును ఏర్పాటు చేసుకునేను. But I was thinking, కానీ నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను, but God sent one prophet to speak to Eli. ఏలి దగ్గర పలుకునట్లు మాట్లాడినట్లు ఒక దైవజనుడు అయితే పంపారు కదా. And the Bible is telling that the word of God was very rare. దేవుని వాక్యము ఇలాగ కూడా చెప్పుచున్నది కదా, ఆ దినమందు ఆ కాలములో దేవుని వాక్యం అరుదని. Now again read verse 27. Now you'll understand. Chapter 2 verse 27. Now read again. ఇప్పుడు మరలా చదవండి. రెండవ అధ్యాయం 27వ వాక్యం అయితే, అంతటా దైవజనుడు ఒకడు, and there came a man of God to Eli. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. A man of God came to Eli. దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చాడు. But Eli's ears were closed. కానీ ఏలి యొక్క చెవులైతే మూయబడి ఉన్నాయి. God was trying to speak to people. దేవుడు ప్రజలతో మాట్లాడాలని ఆయన It is not just ordinary people. ఏదో సాధారణమైన ప్రజలు కాదు. High priest. ఆయన అయితే ప్రధాన యాజకుడు. So God was trying to talk. ఆయనతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించారు. And did you read here? The man of God came to Eli. మీరు ఇక్కడ చదివి ఉన్నారా? దైవజనుడు కూడా ఏలి వద్దకు వచ్చాడని. But Eli was not ready to listen. కానీ ఏలి అయితే ఆలకించేదానికి సిద్ధపడలేదు. So God shifted his focus and went to Samuel. హల్లెలూయా. దేవుడైతే తన యొక్క దృష్టిని మలిపి సమూయేలుకు వెళ్ళాడు. God was telling through the man of God. దేవుడు తన యొక్క దైవజనుడు మూలంగా మాట్లాడుతున్నారు. Your sons are not behaving properly. మీ యొక్క కుమారులైతే సరిగా ప్రవర్తన చేయడం లేదు. They are not at all living properly. Forget about pravartana. Their life is horrible. మొదట వారి యొక్క జీవితం అయితే సరిలేదు, చాలా ఘోరంగా ఉంది. What are the names of the children of Eli? ఏలి కుమారుల పేర్లు ఏమిటండి? Ophni and Phinehas. ఓఫ్ని, ఫినెహాస్ అని. They were doing dirty things in the church. వారు సంఘములో చూసినప్పుడు చాలా మోసకరమైన పనులు చేస్తున్నారు. They were having relationship with ladies who are coming to church. సంఘానికి వచ్చేటువంటి స్త్రీలతో వారికి కార్యములు కలవు. They were misusing the funds of God. దేవుని యొక్క ఆర్థిక కార్యాలు వారు తప్పుడుగా ఉపయోగిస్తూ ఉన్నారు. Who was doing all that? ఎవరండి చేస్తున్నారు ఈ పనులన్నీ? Who was doing all that? Again I want response. మరలా మీ రెస్పాన్స్ కావాలా? Phinehas and Hophni, children of Eli. ఏలి యొక్క పిల్లలు. Now again read verse 27. మరలా 27వ వాక్యం. Now again read. ఇప్పుడు చదవండి. Verse 27. Brother Sundarraj. Enough. Who did mistakes? ఎవరు తప్పు చేశారండి? Who did mistakes? ఎవరు తప్పులు చేశారు? Thank you pastor. Hophni and Phinehas. Who God spoke to? ఎవరితో దేవుడు మాట్లాడారు? The father. తండ్రితోటి. God did not send the man of God to Hophni and Phinehas because they were already destroyed. చూడండి, నాశనం అయిపోయినారు. ఆ ఓఫ్ని ఫినెహాస్ అయితే ముందుగానే తప్పుడు చేసి వారు నాశనం అయిపోయారు. God did not send a prophet to Hophni and Phinehas. దేవుడు ప్రవక్తనైతే ఓఫ్ని ఫినెహాసుకు పంపలేదు. God sent the man of God to the father Eli. All the fathers sitting here, all the mothers sitting here, God is warning you today. God did not give you children to show I have 3 bidda, I have 3 koduku, I have 10 children. Not for that. You are the guardians for the children. హల్లెలూయా. దేవుడైతే మీకు 3 బిడ్డలు గాని 4 బిడ్డలు గాని మీరు కనే రీతిగా ప్రభు చేయలేదు. ఎందుకంటే ఆ బిడ్డల్ని సరిగా పెంచాలని దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Did you send your children to Sunday class? మీరు సండే క్లాస్ కి పిల్లలను పంపి ఉన్నారా? Did you make them read the word of God? వారు బైబిల్ చదివేలాగా మీరు చేశారా? Did you ask them quiz? Did you ask them questions? మీరు క్విజ్ చేసేటప్పుడు వారి దగ్గర క్వశ్చన్స్ అడిగారా? Yesterday I was having a Bible study for 1 hour. You know at what time?
We were doing this at 3:30 in the afternoon. మధ్యాహ్నం 3:30కి బైబిల్ స్టడీ నిన్న చేసామండి. We got the food ready. మాకైతే ఆహారం సిద్ధంగా So ఉన్నది. we were fasting on Saturday. కాబట్టి శనివారం అయితే ఉపవాసం ఉన్నాము. Joshua was very happy. జాషువాకి అయితే చాలా సంతోషం. He went to catch the cooker. కుక్కర్ పట్టుగా దానికి To వెళ్ళాడు. come and sit down to eat. మరలా వచ్చి కూర్చుని I took తినేదానికి. the Bible and I came. నేను బైబిల్ తీసుకుని వచ్చి I కూర్చున్నాను. brought the Bible like this. నేను అలాగ తీసుకొని This వచ్చాను. Bible only. ఈ బైబిల్ మాత్రం. Perhaps Shalina looked at Joshua. షాలినా జాషువాని చూస్తుంది. So Joshua looked at Shalina. జాషువా షాలినాని చూస్తున్నాడు. And Shalina and Joshua are looking at pastor. ఇద్దరు కూడా కలిసి పాస్టర్ని చూస్తున్నారు. పోయింది ఈ రోజు అంతే 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 పోయింది టుడే. So I was very serious. కాబట్టి నేను చాలా సీరియస్ గా ఉన్నాను. I said don't bring the cooker. కుక్కర్ అయితే తీసుకురావద్దండి దగ్గరికి. Because it is going to get cold. ఎందుకంటే అది చల్లగా అయిపోద్ది. Because and then they understood she is going to talk long. తర్వాత అర్థం చేసుకున్నారు ఈమైతే చాలా సేపు But మాట్లాడింది. I was very serious. నేను చాలా సీరియస్ గా Because ఉన్నాను. there was fire inside me. It is now ఎందుకంటే also చప్పట్లు. fire! హల్లెలూయా! The fire! అగ్ని నాలో ఉన్నది. Amen. ఆమేన్. And I was not only preaching the message. నేను సందేశాన్ని మాత్రం ప్రసంగం చేయడం లేదు. Please, I don't want anybody's applause. I don't want anybody's appreciation. I don't want anybody to say this was a fantastic message. This message I am saying so that you search your heart. హల్లెలూయా! పరిశోధించాలి మీ హృదయం. ఈ యొక్క సందేశాన్ని మీ హృదయం పరిశోధించాలి. మీరు అభినందించేదానికి నేను చెప్పడం లేదు కానీ మీ యొక్క హృదయాన్ని పరిశోధించాలని చెప్పుచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. I have seen in my life. నా యొక్క జీవితంలో నేను చూసి ఈ ఉన్నాను. లోకంలో ఉన్న వాళ్ళ కంటే క్రైస్తవ families are terrible. ఈ లోక ప్రజల కంటే కూడా క్రైస్తవులైతే చాలా ఘోరంగా ఉన్నారు. Hallelujah. Hallelujah. 40 days of fasting. 40 Where were all the people? 40 దినాల ఉపవాస కూడికలో ఎక్కడ ప్రజలు ఎక్కడ ఉన్నారు? Hallelujah. There is answer at the feet of God. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడి పాదముల యొక్క జవాబు ఉన్నది. చప్పట్లు కొట్టండి. Hallelujah. సారా 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 బోలో. ఇరేస్ను నుంచారా బోలో. Friend. ఓ స్నేహితురాలా. Don't be short-sighted, friend. ఏదో మీరు చిన్న దృష్టి కలిగిన వారుగా ఉండొద్దండి. I don't want your attention to be diverted. Please listen to this message. మీ యొక్క తలంపు ఆలోచన అయితే అటు ఇటు తిరగాలని నేను కోరడం లేదు. బాగా ఆలకించండి. If you go to court, there is no answer. If you go to police station, there is no answer. I am telling you, your answer is in the tabernacle of God. హల్లెలూయా. మీరు కోర్టుకు వెళ్ళినా పోలీస్ స్టేషన్ వెళ్ళినా మీకు జవాబు ఉండదు. జవాబు అయితే దేవుని యొక్క గుడారములో ఉన్నది. You have to wait. మీరు వేచి ఉండాలి. If you want your children to get married, మీ పిల్లలకు వివాహం కావాలని కోరిన ఎడల, if you want the right person, మీకు సరైనటువంటి వ్యక్తి కావాలంటే, hallelujah, you know what? The daughter-in-law for your son is going to become your daughter. ఎంత ప్రాముఖ్యమైన కార్యం అండి. మీ యొక్క మీ కుమారునికి వచ్చేటువంటి కోడలు కుమార్తెగా ఉండాలంటే అది ఎంత ప్రాముఖ్యమైన కార్యం. Oh my God, she is going to be with you in the rest of your life. ఆమె యొక్క జీవితకాలం అంతా కూడా మీతో గడపనే ఉంది. And your son-in-law, the daughter is going to marry a person who is going to become the son of your family. హల్లెలూయా. మీ యొక్క కుమార్తెకు వచ్చేటువంటి అల్లుడైతే మీ కుటుంబంలో ఒక కుమారుడుగా ఉండడై ఉన్నాడు. Don't be short-sighted. మీరు ఏదో చిన్న దృష్టి కలిగి ఉండొద్దండి. When I was to get married, నాకు వివాహం అయ్యేటువంటి సమయంలో one thing I told my mother. మా తల్లి దగ్గర ఒకే ఒక కార్యం చెప్పాను. Mummy, you just see a person who is godly. దేవుని భయభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని మాత్రం చూడండి మమ్మీ అని చెప్పాను. My family, మా కుటుంబంలో pastor did not come as my husband, he came as my father. హల్లెలూయా. పాస్టర్ గారు అయితే పాస్టర్ అమ్మకి ఒట్టే హస్బెండ్ గా మాత్రము కాకుండా ఆ కుటుంబానికి తండ్రిగా వచ్చారు. He was the one who got my sisters married. ఆయనే మా యొక్క చెల్లెలకు వివాహాన్ని నడిపారు. He stood there. ఆయన నిలబడ్డారు. Like that we want. ఆ రీతిగా మనకు కూడా height is not important. హైట్ ఎత్తు what color they are is not important. లేకపోతే వారు ఏ రంగు their education is not important. వారి యొక్క విద్య ముఖ్యము కాదు. లక్షణం ప్రాముఖ్యం అండి. లక్షణం, క్యారెక్టర్, గుణం. Very important అండి. Very important. చాలా ముఖ్యము. God did not come to opinion.
దేవుడైతే ఫినిహాస్ ఓప్ని వారి వద్దకు ఏలీ 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 how I blessed you ஏலி నేను ఎలాగ నిన్ను வீட்ல దీవించాను போய் படிச்சு பாருங்க 27வது வசனத்திலிருந்து கிட்டத்தட்ட 34வது வசனம் வரை ஆண்டவர் தன்னுடைய பாரத்தை கொட்டி தீர்க்கிறார். he is pouring out his burden. దేవుడైతే 27వ వాక్యము నుండి 34 వరకు కూడా తన హృదయ ఆదంగాని ఆయన అలాగ కుమ్మరిస్తున్నాడు. what all I did ఏలీ ఏలీ నేనైతే నీకు ఏమేమి చేశాను అన్ని కూడా oh చేశాను. you did like this ఏలీ ఓ ఏలీ నువ్వైతే ఇలాగ చేసావే. if you read the second chapter మీరు 2వ అధ్యాయాన్ని చదివిన ఎడల ఏలీ will say ఏలీ అంటాడు why did you do like this? he is correcting his children. చూడండి ఏలీ తన యొక్క బిడ్డలను సరి he చేస్తున్నాడు. is correcting his children. ఎందుకు ఇలా చేస్తున్నావు? but it is not enough. కానీ అది సరిపోదు. matter serious ஆவறதுக்கு முன்னால அப்பா அம்மா விழித்துக் கொள்ளுங்கள். before the matter becomes serious. మ్యాటర్ సీరియస్ అవ్వక ముందు తల్లిదండ్రులా మీరైతే మేలుకోండి. you should be able to hear the voice of God. మీ దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి పరిస్థితిలో ఉండాలి. now right now ఇప్పుడే your daughter is in the cinema theater. మీ యొక్క కుమార్తె సినిమా థియేటర్ లో ఉన్నది. బాలా జాగ్రత్తగా ఉండు. if you are able to hear the voice of God, మీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగితే உங்க வீட்டுக்கு வரப்போற மருமக அவங்களுடைய பேரு விலாசம் எல்லாத்தையும் ஆண்டவர் தருவார். கையை தட்டுவோம். మీ ఇంటికి వచ్చేటువంటి కోడలైనా అల్లుడైనా వారి యొక్క విలాసము గాని పేరు గాని మొత్తాన్ని దేవుడు ఇస్తాడు. God will tell you. దేవుడు చెప్తారు మీకు. that is the relationship you have to have with God. అటువంటి సంబంధాన్ని మీరు దేవునితో కలిగి ఉండాలి. அவங்க செய்து வைப்பாங்க கல்யாணం. వారైతే పెళ్లి చేస్తారు. they will do for me. వారు నాకు పెళ్లి చేస్తారు. யாரும் செய்ய மாட்டாங்க. ఎవరు చేయరు. only God will do for you. దేవుడు మాత్రమే కార్యం చేస్తారు. who are you depending on? మీరు ఎవరి మీద ఆధారపడి who ఉన్నారు? are you depending on? మీరు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? be close to the church. సంఘానికి మీరు సన్నిహితంగా ఉండండి. be close to God. దేవునికి దగ్గరగా ఉండండి. God came and spoke to Eli. దేవుడు ఏలీ యొద్దకు వచ్చి పలికారు. hallelujah hallelujah amen amen hallelujah hallelujah. now come to 1 Samuel chapter 3. మొదటి సమయాలు 3వ అధ్యాయానికి రండి. yeah you go home and read what all he told to Eli. ఆ ఏలీతో దేవుడు ఏమేం చెప్పారో అవన్నీ కూడా మీరు వెళ్ళి చదవండి. 1 Samuel chapter 3. మొదటి సమయాలు 3వ అధ్యాయము. now read verse 16. 16వ వాక్యాన్ని ఇప్పుడు చదవండి. yes please. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను. verse 17. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. enough. he was a Christian. Eli was a Christian. and he also knew the voice of God. హల్లెలూయా. ఏలీ ఒక క్రైస్తవుడు. దేవుడి యొక్క స్వరాన్ని కూడా ముందుగానే తెలుసుకొని ఉన్నాడు. என் வாழ்க்கையில என்ன எனக்கு ரொம்ப ஒரு இடி மாதிரி தெரியுமா? என் வாழ்க்கையில ஒரு இடி தெரியுமா? like you know in my life some certain things are like thunder. you know what? people who are very close to God, who say they are very close to God, they are the people who will betray you. చూడండి, దేవునికి దగ్గరగా ఉన్నానని చెప్పేటువంటి వారే మిమ్మలను అప్పగిస్తారు. the people who have seen the miracle of God, they only will tell I don't have time for fasting prayer. the people who have tasted God, the people who have seen a miracle, the people who have seen a testimony, they will say I don't have time for fasting prayer, I cannot come, I cannot do this, I cannot do that. those are the people will give excuses. చూడండి, దేవుని యొక్క అద్భుతాన్ని చూసినటువంటి వారు, దేవుని యొక్క ఆ టెస్టిమనీ కలిగినటువంటి వారైతే ఉపవాసములో వచ్చిన పాల్గొనేదానికి నాకు సమయం లేదని చెప్పేటువంటి వారు. it was Eli. Eli heard the voice of God. ఏలీ దేవుడి స్వరాన్ని విన్నాడు. that's why he is telling, అందుకనే అంటున్నాడు, సమూయేలు 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 నా కుమారుడా. what did God tell him? దేవుడు ఏమన్నారు? what did God tell him? దేవుడు అతనితో ఏమన్నారు? God told, I will destroy the family of Eli. ఏలీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తానన్నారు. now Samuel has to tell that to Eli. ఇప్పుడు సమూయేలు கவனிக்கிறீங்களா? ఏలీతో கவனிக்கிறீங்களா? இந்த புல்பிட்ல இருந்து என்ன ஆண்டவர் சொல்றாரோ, what God is telling me I have to tell, because then only next time he will speak to me. హల్లెలూయా.
ఈ పుల్పిట్లో నుండి దేవుడు ఏం చెప్పాలని కోరుతున్నారో దాన్ని చెప్పితేనే దేవుడు మరలా నాతో మాట్లాడతారు. Are you listening to me? నన్ను ఆలకిస్తున్నారా? Imagine. మీరు ఆలకించండి. He is the tutor. He is the master for Samuel. సమూయేలుకు ఏలి అయితే ఒక ట్యూటర్, ఒక మాస్టర్. And he's telling, Samuel. అవును సమూయేలు చెప్పారు దేవుడు. ఏం దేవుడే చెప్పారు? Oh, he told terrible things about Eli and his sons. ఏలి యొక్క కుటుంబం పిల్లల గురించి ఘోరమైన కార్యాలు చెప్పారు. Samuel must have said, రేపు చెప్తాను. ఒకవేళ ఏలి సమూయేలు చెప్పుండొచ్చు రేపు చెప్తానని. And then he could have mustafied, he could have altered God's word and said something so that Eli does not get hurt. చూడండి, ఏలి గాయపరచబడకుండానట్లు సమూయేలు అయితే దేవుని వాక్యాన్ని మాటల్ని మస్కా చేసేదని చెప్పుండొచ్చు. కానీ అది చేయలేదు. వెంటనే అతను అన్నాడు, దేవుడు అన్నారు, మీ కుటుంబాన్ని నాశనం చేయనై ఉన్నారని. హల్లెలూయా. From very small age, అతడు చిన్ననాటి నుండే, I have a reason why I'm telling all this. ఇవన్నీ చెప్పడానికి నాకు కారణం ఉన్నది. I have a reason. కారణం ఉన్నదండి నాకు. He was walking 100% for God. దేవునికని 100% దేవునితో నడిచేటువంటి వాడు. He didn't have mobile. అతనికి మొబైల్ లేదు. He didn't have WhatsApp. లేకపోతే వాట్సాప్ లేదు. He didn't have Facebook. అతనికి ఫేస్బుక్ లేదు. Listen to me. నన్ను ఆలకించండి. He didn't have father. అతనికి తండ్రి కూడా లేడు. He didn't have his mother. తల్లి లేదు దగ్గర. He didn't have his nana, babaya. బాబాయ్ గాని. He didn't have his nanama. నాయనమ్మ లేదు. He didn't have his tataya. లేకపోతే తాతయ్య లేడు. He didn't have his ammama. లేకపోతే అమ్మమ్మ లేదు. He didn't have anybody with him. అతనితో ఎవరు కూడా లేరు. All he had was God, 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 God. హల్లెలూయా. సమూయేలుకు ఉన్నదంతా కూడా దేవుడు, దేవుడు, దేవుడు. I want to tell you something. ఒక కార్యం చెప్పాలని కోరుచున్నాను. Those who live like that, ఆ రీతిగా జీవించేటువంటి they only will be attacked. వారే ముట్టబడతారు. Hallelujah. They only will be attacked. వారే ముట్టడి వేయబడతారు. Nobody is there for him. అతనికి ఎవరు కూడా లేరు. All he had is one Eli. అతనికి ఉన్నదంతా ఒకే ఒక ఏలి. And now God is telling, go tell Eli. ఇప్పుడు దేవుడు అంటున్నారు ఏలి దగ్గర పోయి So చెప్పాలి. Eli also now is going to get angry with him. కాబట్టి ఏలి కూడా సమూయేలు మీద కోపడతాడు. God will give tough jobs to people who God knows இவன் என் கூட இருப்பான். என்ன செய்தாலும் என் செல்ல பிள்ளை என்னோட இருப்பான். This Samuel will do my work. ఈ యొక్క ముద్దు బిడ్డ సమూయేలు అయితే నాతో ఉంటాడు, నా పని చేస్తాడు అని దేవుడు చెప్తాడు. Live like that. ఆ రీతిగా అతడు జీవించాడు. Now ఇప్పుడైతే we are coming to a most important part ముఖ్యమైన భాగంలోనికి మనం that we వచ్చి meditated today. Now only I'm going to come to that. ఇప్పుడే దానికి వస్తున్నాం. మనం ధ్యానించి ఉన్నాం దాన్ని. First chapter, First Samuel, మొదటి సమూయేలు chapter 8, 8వ అధ్యాయము first verse. మొదటి వాక్యము. Now Samuel is old. ఇప్పుడైతే సమూయేలు వృద్ధుడాయను. Oh, Jesus, hallelujah. ఓ యేసయ్యా. Today when I was standing in worship, I'm telling you, నేను ఆరాధనలో నేను నిలబడి ఉన్నప్పుడు my entire family has started worshiping now. ఇప్పుడు మా కుటుంబం అంతా కూడా ఆరాధనలో చేస్తూ ఉన్నది. 15 years back, 15 సంవత్సరాల when ముందు I came to ministry, నేను సేవకుని వచ్చినప్పుడు I was the one who was worshiping loudly. నేను గట్టిగా ఆరాధించేటువంటి దానిగా My ఉన్నాను. voice used to be like trumpet. నా యొక్క స్వరం అయితే బూరగా ఉండేది. My children Shalina came to sing only in the year 2012-13 on the stage. స్టేజ్ లో నా యొక్క కుమార్తె శాలిని అయితే 2012-13 నుండే పాడుట ప్రారంభించింది. Stage, she used to sing down in the audience. ఆడియన్స్ లో కింద ఆమె పాడిద్ది. She came to the stage only in the year 2012. 2012లోనే స్టేజ్ కి వచ్చి పాడుట Now ప్రారంభించింది. Joshua is singing. ఇప్పుడు జాషువా పాడుతున్నాడు. And a pastor is getting more older and older. His voice is becoming more beautiful. చూడండి, పాస్టర్ గారు పాడన ఆయన యొక్క స్వరం అయితే చాలా మధురమవుతుంది. He has released one song. What is the name of that song? En inbame, en madurame, en வாழ்வின் ஒளி நீரே, en ஆசையே, en பாசமே, en நம்பிக்கை நீதானே. You can watch this on YouTube. యూట్యూబ్ లో మీరు ఈ పాటను మీరు విననైద్ది. This is my love song for my daddy. మా యొక్క తండ్రికని నా యొక్క ప్రేమ గీతం ఇది. I will tell Abide School students, అబ్బాయి స్కూల్ పిల్లల దగ్గర నేను చెప్తూ ఉంటాను, Yesu Prabhu is my lover. యేసయ్య నా ప్రేమికుడు.
poor thing, they won't understand. వాళ్ళు అర్థం చేసుకో. Again I will say, he is my lover. నేను మరలా అది అంతే. అది అంతే. They will all look at me. వాళ్ళందరూ నన్ను చూస్తారు. Yeah, he is my lover. అవును, నా యొక్క ప్రేమికుడు ఆయన. He is my lover. ఆయన నా ప్రేమికుడు. My sweetheart. నా ఇంపైనటువంటి He is హృదయం. my darling. ఆయన నా డార్లింగ్. There are many words which I cannot tell from pulpit. I don't tell. పుల్పిట్ లో నుండి చెప్పాల్సిన చాలా చాలా ఉంది. భయంకరమైన మాట అది. భయంకరమైన మాట ఆయన చెప్పడం. చెప్పను. Hallelujah, because he is my lover. ఎందుకంటే ఆయన నా ప్రేమికుడు అండి. ఇబ్బమే ఎన్ మధురమే. మధురం అంటే తెలుసా? తేనె కంటే మధురము. అలాగా దేవుడు యేసు ప్రభు చప్పట్లు కొట్టాడు. కాబట్టి ఈ దినమున నేను గ్రహించింది, in the midst of these three people, father, daughter, son, I am not able to sing. తండ్రి కుమార్తె కుమారుడు మధ్య నేను పాడనవలా. I cannot sing. నేను పాడనవలేదు. అలాగే అయిపోయింది. In the beginning itself I told pastor, ప్రారంభంలోనే పాస్టర్ గారి దగ్గర అన్నాను, don't take high note for me. నాకనే హై నోట్స్ తీయద్దండి. He is high note. ఆయన అయితే చాలా ఎత్తులో పాడతాడు. Then Samuel got old. సమూయేలు వృద్ధుడైనప్పుడు, when you get old, మీరు వృద్ధులైనప్పుడు, I had a reason why I spoke to my children. నా పిల్లలతో నేను మాట్లాడిన దానికి కారణం ఉన్నది. Samuel was such a nice man. సమూయేలు అయితే చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి, good prophet, ఒక మంచి ప్రవక్త, good judge, ఒక మంచి న్యాయాధిపతి. I am sure every day in the family prayer he would have said, be careful, be careful, be careful, be careful. ప్రతిదినము కూడా ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. He would have said. ఒకవేళ చెప్పుండొచ్చా? Maybe what are the if you tell me, no seeing the Bible, okay? Don't see the Bible. బైబిల్ చూడొద్దండి. What are the names of the two sons of Samuel? సమూయేలు యొక్క ఇద్దరు పిల్లల పేర్లేమిటి? Of Samuel. సమూయేలు పిల్లలు. You are disqualified. Shiloh Bible Church. డిస్క్వాలిఫై చేస్తాను. Shiloh Church. చేయండి. ఎవరికి తెలుసు? ఇద్దరు రెండు పేరు మా కన్నుకుట్టి. అబియా అండ్ జోయల్ రెండు యారు సరియా రెండు మ్యాటర్స్ వల్ల. ఇద్దరు పేర్లు ఎవరు కూడా సరిగా చెప్పలేదు. both you must say I would have given you 10 rupees. రెండు పేర్లు చెప్పుంటే నేను 10 రూపాయలు ఇచ్చేవాడిని. అది కూడా చదివినదే నేను అడుగుతా. ముందుగానే చదివినది ప్రారంభం. జోయల్ అండ్ అబియా. జోయల్ అండ్ అబియా అని బైబిల్ చెప్పుచున్నది. I cried. నేను ఏడ్చాను. I wrote it in the diary. డైరీలో రాశాను. The Bible is telling. బైబిల్ చెప్పుచున్నది, వారైతే లంచాలు పుచ్చుకున్నారు. ధనాపేక్ష చాలా కీడుకు మూలకారణమై ఉన్నది. Love for money is the root cause of all problems. అన్ని సమస్యలకు ధనాపేక్ష కారణమై ఉంటున్నది. Hallelujah. Hallelujah. I'm talking to all the youngsters. నేను యవనస్తులందరితో మాట్లాడుతున్నాను. You don't have to have a touch screen. మీకు టచ్ స్క్రీన్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. You touch the Bible. You touch the Bible. Touch. Brother, sorry brother. బైబిల్ అలాగే టచ్ చేయండి. నా ఒళ్ళు చేయమంటాను బ్రదర్. Touch the Bible. బైబిల్ ముట్టండి. You touch the screen. రాట్లేదురా. రాట్లే వాట్సాప్. ఫేస్బుక్ రైస్. స్మార్ట్ ఫోన్ మీది ఏ మోడల్ నాశమైపోయిన మోడల్. చెప్పు. ఒక మోడల్ వచ్చిందంట, బాలాసాంసన్ అక్క చెప్పారు, నాశమైపోయిన మోడల్. వచ్చిందా? అవును వచ్చిందండి, నేనే రిలీజ్ చేసిన. నాశమా పోయిన మోడల్. ఎందుకంటే అది టచ్ చేసిన అందరూ నాశమా పోయినారు. 12 ఐ థింక్ సామ్యుయల్ చెప్పొచ్చు ఫ్యామిలీ ప్రేయర్ లో, జోయల్ అబియా బీ కేర్ఫుల్. జోయల్ అబియా యోవేల్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ సమయం చెప్పుండొచ్చు. and must be they saw lot of people wearing nice dresses. చాలా మంది మంచి దుస్తులు ధరించుకునేది కూడా చూసుండొచ్చు. ఈ బట్టలు వస్త్రం. You see this cloth and don't say I also want like that. Don't say like that. I want to pray like Balaka. Hallelujah. I want to fast like Balaka. I want to cry like Balaka. It is not important that you dress like Balaka. Hallelujah. Balaka wale
మీరు దుస్తులు ధరించుకోవాలన్నది అవసరం కాదు, కానీ చాలా ఆమె వలె ప్రాముఖ్యమైనది. ప్రార్థించుట, ఆమె వలె ఉపవాసం ఉండుట, ఆమె వలె ఏడ్చుట కావాల. మంచి కార్యం నేర్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మేబీ శామ్యూయల్ వుడ్ హావ్ సెడ్, జోయల్, అబియా, ఒకవేళ వింటున్నావా? వింటున్నావా యోవేల్, అబియా, చెప్పండి. వింటున్నా కదా, చెప్పండి చెప్పండి, వింటున్నాను కదా. వై ఆర్ షౌటింగ్ డాడీ? వై 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 వై? నానా నానా ఎందుకు ఎందుకు అట్ట అరుస్తావు? చాలా సీన్ పెడతావు. ఎంత సీన్! చాలు, సీన్ వద్దు చెప్తారు కదా. ఇంత సీన్ వద్దు నానా, ఇంత సీన్ వద్దు. ధనాపేక్ష అన్ని కీడుకు మూలకరమైనది. 7 days of wedding, 7 beauty దినాల parlor. Then you know what? Somebody told me, hey, Lakme beauty parlor మంచి బ్రాండ్. కొంతమంది అంటారు లాక్మీ బ్యూటీ పార్లర్ మంచి బ్రాండ్ అంటారు. సాధారణ బ్యూటీ పార్లర్కి వెళ్ళకూడదు, లాక్మీ బ్యూటీ పార్లర్ మంచి. ఓకే వెళ్ళారు, ఓకే లాక్మీ బ్యూటీ. దెన్ షీ కేమ్ అవుట్, షీ లుక్డ్ లైక్ అ మంకీ. ఆమె బయట లాక్మీ బ్యూటీ పార్లర్ నుండి బయటకు వచ్చేటప్పుడు కోతిలాగా అయిపోయింది. When she went inside, she was nice. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చాలా అందగత్తలాగా ఉంటది. She put this, she put that, she put this, she put that. She came like Nepal monkey. I am telling the truth. అది పోసుకుని